ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ విజయవాడలోనే పుట్టా, ఈ విజయవాడలోనే పెరిగాను, ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. తొడగట్టి గెలుస్తాడు అంటాను. ఎవరు రాడు చెప్తున్నాగా. బంచాత్ నాకు 2 ఎకరాల పొలం ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయి. బంచాత్ నేను ఇచ్చేస్తా. నేను ఇంకేముంది, అయిపోయింది. ఇంక మళ్ళీ ఎవరు రానివ్వరు. ఈయన ఏదో ఊహల్లో పడిపోయి నేను రపా రపా పాపా పాప అంటున్నాడు. కానీ రపా రపా ఇంట్లో కొట్టుకోవాలి, పాపా పాప ఇంట్లోనే కొట్టు. 420 కాదు కదా, ఏ 20 వేసినా కూడా అక్కడ ఏమి చల్లదు. ఈయనే దేవుడు. చిన్న పేట వేసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే కానీ పెద్ద పేట వేసుకొని ఎక్కడికి రాలేడు ఆయన. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు దుర్గండి. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ నండి. ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది? చంద్రబాబు 18 నెలలు అయింది. మీలాంటి మహిళలకి చంద్రబాబు మోసం చేశాడు, మోసపూరిత హామీలు ఇచ్చారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఆయన ఏం మోసం చేయలేదండి. ఆయన 2000 రూపాయల పెన్షను 3000 రూపాయలు చేస్తాను ఎమ్మట ఎక్కిన అని చెప్పి ఆయన తాపకు 250, తాపకు 250, తాపకు 250 రూపాయలు పెంచాడు జగన్ బాబు గారు. మన చంద్రబాబు నాయుడు గారు వస్తమే 4000 రూపాయలు ఇచ్చాడు. వికలాంగులకి 6000 రూపాయలు ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు ఆయన దేవుళ్ళ కొలుస్తున్నారు. ఇంటింటికి ఒక ఫోటో కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే బస్సు ఫ్రీ చేశాడు. పాస్ పనులకి వెళ్ళేవాళ్ళు 2000, 3000 ఇచ్చేవాళ్ళకి ఇంటింటికి వెళ్ళే పనులు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు బస్సు ఫ్రీకి వాళ్ళకి డబ్బులు మిగులుతాయని చాలా ఆనందం పడి పిల్లలు నలుగురుంటే నలుగురికి వేసాడు డబ్బులు, ముగ్గురికి వేసాడు. ఇప్పుడు చక్కగా వాళ్ళు డబ్బులు కూడా బ్యాంకులో దాచుకుంటున్నారు కష్టపడి. అంతేగాని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయన కాదు, ఆయన పరిపాలన బాగోలేదని ఎవరు అనరు. అనేవాళ్ళు ఎవరంటే ఆయన చెందినోళ్ళు పనిచేసే వాళ్ళ మీద బురద చింపితే ఇప్పుడు ఈ ముద్ద కూడా లేకోకుండా ఈ పనులు చేసేవాళ్ళు, ఈ అనాథ వాళ్ళు ఉంటారు కదా చాలా మంది, వాళ్ళు బాధపడుతున్నారు కదా. వాళ్ళు బాధపడకుండా రోడ్ల మీద కూడా లేకోకుండా ఒక హాస్టల్ అనేది పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అసలు నిరుద్యోగ వాళ్ళు ఉండకూడదు, ఎక్కడ కూడా రోడ్ల మీద ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి ఒక హాస్టల్ పెట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళి భోజనం పెడుతున్నాడు. అన్నా క్యాంటీన్లు పెట్టాడు, 5 రూపాయలు భోజనం పెట్టాడు. నువ్వు మొత్తం అన్నా క్యాంటీన్లు తీసేసావు. ఇప్పుడు ఎంతమంది బాధపడేవాళ్ళు అప్పుడు రోడ్ల మీద. ఇప్పుడు ఎవరు కూడా రోడ్ల మీద బాధపడతారు. రిక్షా తొక్కేవాళ్ళు, ఆటో వేసేవాళ్ళు 5 రూపాయలు భోజనం తిని చక్కగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పిల్లలకి 4000, 4 పిల్లలు ఉంటారు, 4 డబ్బులు వేస్తున్నారు. 5 ఉంటే 5 డబ్బులు వేశారు, 3 ఉంటే 3 డబ్బులు వేశారు. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారు. ఆటో వాళ్ళు మాకు బస్సు ఫ్రీ పెట్టారు, మాకు డబ్బులు లేవు, మేము ఎంత ఇబ్బంది పడిపోతున్నాం అంటే ఆటో వాళ్ళందరికి కూడా 15,000 రూపాయలు లెక్కన వేసాడు మొన్న. మరి ఇంకా ఆయన ఇంకేం బొద్దు చింపుతాడండి? ఇంటికో ఫోటో పెట్టుకుంటారు. ఆయన మళ్ళా సీఎం ఆయనే అవుతాడు. అంటే చంద్రబాబు మీద మోసపూరిత హామీలు చేశాడు కాబట్టి, పథకాలతో మోసం చేశాడు కాబట్టి చంద్రబాబు మీద 420 కేసు వేయాలని చెప్పి జగన్ అంటున్నాడు. 420 కాదు కదా, ఏ 20 వేసినా కూడా అక్కడ ఏమి చల్లదు. ఈయనే దేవుడు. ప్రజలందరూ ఆయన పట్టున ఉన్నారు. ఆయన చేసే పనులన్నీ మంచి పనులు. ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆయనే దేవుడు అనుకుంటారు. ఇప్పుడు 3 కూడా పార్టీలు కలిసినాయి కాబట్టి అందుకే ఆయన దేవుడు అని కోరుస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమవ్వలేదు పథకాలు? ఏం పథకాలు ఇచ్చాడండి? ఏం పథకాలు ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? నవరత్నాలు ఎవరికి ఇచ్చాడు? నవరత్నాలు ఆయన మాటలు నవరత్నాలను తల మీద రుద్దుతాను ముద్దులు పెడతామా? అదా నవరత్నాలు? ఆయన చేసినవన్నీ అంతా బూటకం మాటలు, బూటకం వేషాలు. ఆయన దగ్గర ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మంచిగా చేయలా. అయితే జనాలందరూ మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు? మీరు మంచి ప్రభుత్వం అవుతే మిమ్మల్ని మంచిగా చేస్తే జనాలందరూ మంచిగా మిమ్మల్ని ఇంకోసారి ఎక్కించేవాళ్ళు. మీ నాన్నగారు మంచి పనులు చేశారని మిమ్మల్ని అందరూ ప్రజలందరూ కోరుకొని మీ నాన్నగారు గౌరవం మీద మీకేసి మిమ్మల్ని అంతవాడిని చేశారు. మీ నాన్నగారు పేరు తీసేశారు. మీరు చేసిన పనులన్నీ పక్కనే పెట్టేశారు. మీరు చేసేవన్నీ మీ పనులు ఎవరికి నచ్చలేదు, అందుకే పక్కన పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని, కళ్యాణ్ బాబు గారు కావాలనుకొని పార్టీకి చేశారు, పని చేశారు. కార్యకర్తలు ఏంటి అందరూ కూడా పనిచేసి కావాలి అని చెప్పి చేశారు. అంటే రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా మీలాంటి మహిళలే జగన్మోహన్ రెడ్డి పెద్దపేట వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతాం కదా వైసీపీ వాళ్ళు. ఆయన చిన్న పేట వేసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే కానీ పెద్ద పేట వేసుకొని ఎక్కడికి రాలేడు ఆయన. ఎందుకంటే మునుపు చేశాడు కదా, అందరికీ బుద్ధి వచ్చింది. ఎవరి కాళ్ళు చెప్పేట్టు వాళ్ళు కొట్టుకునేట్టు, ఒకళ్ళు చచ్చిపోతే కనుక వాళ్ళ శవాలు వాళ్ళే పీక్కొని తిన్నట్టుగా చేస్తాడు కదా. మరి ఇంకెందుకు ఆయన చేయలేదండి? ఏమీ చేయలేదు. చేశారని చెప్తారు కదా. చేస్తే ఆయనే గద్దెలో ఉండేవాడు కదా, ఆయనే ఉండేవాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఉండలేదు? మరి 150 సీట్లు ఇచ్చి ఎందుకు గెలిపించారు? మరి వాళ్ళ తండ్రికి మీద గౌరవం మీద ఇచ్చారండి. ఆయన మీద గౌరవం మీద కాదు, ఆయన తండ్రి గౌరవం మీద ఇచ్చారు. ఆయన అన్ని చేశాడు, కాబట్టి ఆయన మీద గౌరవం మీద ఇచ్చారు. ఆయన బట్టి గెలిచారు, అంతేగాని ఈయన బట్టి గెలవాల. రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర్ కంటే ఎక్కువగా పరిపాలన చేశాడు కదా అంటున్నారు కదా. మరి చెయ్యలేదు కాబట్టి పక్కన పెట్టారండి. ఎవరండి పిచ్చోళ్ళు? వాళ్ళకి తలకాయ లేదా? చేసిన వాళ్ళతో మరి ఎక్కించేవాళ్ళుగా రెండోసారి.
అది ఒక్కసారి జనాలు గుర్తుపెట్టుకోవాలా, ఆయన చేశాడో చేయలేదో. అందుకే రెండోసారి పక్కన పెట్టేశారు. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ అయిపోయింది, పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, అయిపోయింది. ఇంక మళ్ళీ ఎవరు రానివ్వరు. ఈయన ఏదో ఊహల్లో పడిపోయి నేను రఫా రఫా పపా పాప అన్నాడు, కానీ రఫా రఫా ఇంట్లోనే కొట్టుకోవాలి, పాపా పాప ఇంట్లోనే కొట్టుకోవాలి. 2029 పరిస్థితుల్లో మేమే గెలుస్తాం, టీడీపీ పార్టీ భూస్థాపితం చేస్తాం, ఎవరైతే మా మీద అన్యాయంగా అరెస్టులు చేశారో వాళ్ళందరూ రప్పా రప్పా పీకలకు వస్తా ఉంటున్నారు కదా. మరి మీరు పెట్టలేదా? చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశాడని మీరు తీసుకెళ్ళి పెట్టారు? ఆయన్ని అంత పెద్ద వయసులో ఎందుకు పెట్టారు? మీరు పెట్టినా మాకు మంచిగా జరిగింది, మీరు పెట్టినా మాకేం చెడు జరగల, ప్రజలకు తెలుసు. అన్ని రకాల మమ్మల్ని కూడా బ్రిటిష్ వాళ్ళు కొట్టినట్టు ఇంకోసారి వస్తే బ్రిటిష్ వాళ్ళు కొట్టినట్టు మమ్మల్ని అందరిని కొట్టాడు, జనాలందరిని కూడా చేస్తాడు. ఎందుకు చేయరు? అంత ఆయిందే కదా, అంతా ఆయిందే కదండి, అంతా ఆయిందే పరిపాలన. అప్పుడు చూశారు, ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ అయిపోయింది. అయ్యా ఎల్లయ్యా బాబు అన్నారు, దండం పెట్టేశారు. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వేశారు. అది ఏదైతే మరి లక్ష్మీభారత్ మాట్లాడుతూ ఉంది, నాడు నేడు ద్వారా స్కూల్స్ మొత్తం జగన్ హయాంలోనే డెవలప్ అయినవి, చంద్రబాబు లోకేష్ వాటి మీద ప్రచారం చేసుకుంటున్నారు, ఊరికే డొల్లా ఇల్లు చేసేదేమీ లేదని చెప్పి లక్ష్మీభారత్ మాట్లాడుతూ ఉంది. ఏం చెప్తారు ఒక మహిళగా? ఆమె డొల్లగా ఉంటే ఇంట్లో కూర్చొని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇది లేకోకుండా డొల్లగా ఉంటే ఇంట్లో కూర్చొని ఇంట్లో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమె ఈయన తొత్తులు కదా, అందుకని అలా మాట్లాడుతుంది. అందుకే వాళ్ళతో మాట్లాడిపోతే మళ్ళీ ఇంక ఉండదు కదా, అందుకు మాట్లాడుతుంది. అంతేగాని ఇంకేమీ లేదు. ఆమె మెలకుండా ఉండటమే మంచిది. అంతేగాని ఆయనకు పేరు ఇచ్చింది ఎవరికి? ఎన్టీఆర్ గారికి. ఆయన ఇచ్చింది పక్క తెప్పింది. మహాంతలు ఏమని వచ్చిందో ఆయన మంచి పేరే పోయింది. మంచి పదవిలో ఉన్నాడు, మంచి పేరులో ఉన్నాడు, మంచి గౌరవం తెచ్చుకున్నాడు, ప్రజల్లో మంచి ఇదిని తెచ్చుకున్నాడు. ఇప్పుడు అన్ని రకాల మహాంతలు ఏమని పాదం పెట్టిందో పిల్లకి తల్లి కాకుండా తల్లి పిల్ల కాకుండా అయిపోయింది. ఇంకెందుకు ఆ మూల కూర్చునేదానికి, మా ఏళ్ళ సంగతి ఆళ్ళ సంగతి ఆమెకి ఎందుకు మెలకుండా కూర్చునేదానికి? అనవసరమైన క్వశ్చన్లు మాట్లాడకూడదు. అంటే అమ్మ, ఒక మహిళగా ఈ ప్రభుత్వంలో మీకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం? బ్లేడ్ బ్లాచ్ ఎక్కువగా తాగుబోతే వాళ్ళని, రోడ్ల మీద రచ్చ చేసేవాళ్ళని, ఆడపిల్లల్ని ఏడిపించేవాళ్ళని, ఆడపిల్లల్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసేవాళ్ళని తిరుగు లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ జరగల. ఇక్కడ ఉండవాళ్ళని అక్కడ తీసుకెళ్ళి, అక్కడ ఉండవాళ్ళని ఇక్కడ తీసుకెళ్ళి తల్లిదండ్రి ఎంతోమంది ఏడ్చారు. ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, తిరగకుండా ఎవరో లేరు. ఏడిసిన వాళ్ళే కానీ తల్లిదండ్రులు ఏడనోళ్ళు లేరు. చాలయ్యా, ఇంకా నీ ప్రభుత్వానికి నమస్కారం, మీకు నమస్కారం. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళనే ఎన్నుకుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. అయితే మెడికల్ కాలేజ్ విషయంలో చంద్రబాబు మోసం చేస్తున్నాడు, ప్రైవేటీకరణ చేస్తున్నాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు కోటి సంతకాలు సేకరణ చేస్తున్నారు. దాన్ని గవర్నర్తో కలిసి చంద్రబాబు మీద కేసు పెడతాం, దాని గురించి కూడా అంటున్నారు. ఏం చెప్తారు మరి? ఆయన చేసే పనులన్నీ మంచిదేనండి, ప్రతి పని మంచిదే, కాలేజీలు మంచిదే, అన్నీ మంచిదే. ఈయన ప్రభుత్వంలో ఉండగా ఏం చేశాడు? సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి 100 సార్లు వెళ్ళా. నేను మా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగం చేశా, 2001 నుంచి చేశా. సజ్జల రామకృష్ణ గారు, అమ్మ మీకు ముందు ఇచ్చాకేనమ్మా మావో స్టాప్ని పెట్టుకుంటాను అన్నాడు. కొన్ని 100 సార్లు తిరిగితే వాళ్ళ కొత్త స్టాప్ తీసుకెళ్ళి ఊడిసి తడిగొడ్లు వేసే వాళ్ళకి ఇంట్రో డిగ్రీ ఉండవాళ్ళు మేము చేయమని చెప్పి మనుషులు పెట్టి చేపించుకొని మందులు లేకోకుండా మేము ఇచ్చిన మందులే కొన్నాళ్ళు వాడి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మందులు అవి వాడి, ఇగో స్టాక్ వస్తుంది అదిగో స్టాక్ వస్తుంది అని 36 తిప్పలు పెట్టి 3 చివరిలు సాగిచ్చి జనాలందరినీ ఇంచేశాడనమాట. మేము పని చేయమని చెప్పి మా 13 జిల్లాల వాళ్ళని అందరినీ ఆపేశాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేంద్రంలో వాళ్ళ నాన్నగారు కూడా అయ్యంలో చేశావు, మేము చేస్తే మా హాస్పిటల్ జోలికి కానీ మా జోలికి కానీ రాలా. మహానుబాబు ఏమని వచ్చాడో, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు తీసేసి ఆయన బోర్డు పెట్టుకొని మా నోట్లో మట్టి కొట్టేసేసి మమ్మల్ని ఇళ్ళకు పంపించేశాడు. జగన్ గారు ఏమీ చేయలేదు. జగన్ గారు చేయాలని అనుకున్నా కూడా ఈ సజ్జల రామకృష్ణ ఎంపీలు ఎమ్మెల్యే అందరు కలిపి పెంట చేసేసి ఆయన తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టేశారు. ఇదే లాస్ట్ మాట. నమస్కారం. 29 ఎవరు గెలుస్తారు మరి? చంద్రబాబు నాయుడే వస్తారు. జగనే గెలుస్తాడు అంటాను. ఎవరు రాడు చెప్తున్నాగా. బంచాత్ నాకు 2 ఎకరాల పొలం ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయి. బంచాత్ నేను ఇచ్చేస్తాను. నేను జగన్ గెలవడు, చంద్రబాబు నాయుడే గెలుస్తాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ విజయవాడలోనే పుట్టా, ఈ విజయవాడలోనే పెరిగాను, ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. బంచాత్ తొడగట్టి చెప్తున్నా.